నేను మీకు ఒక ఉదాహరణతో మొదలు పెడతాను. మధ్యప్రదేశ్లో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్ట్ చేశారు. అతని పేరు పలాష్ అధికారి. ఈ పలాష్ అధికారి అనేటటువంటి యువకుడిని అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడి వాడివి, ఏమిటి, ఈ రకంగా అతన్ని ప్రశ్నిస్తే తన ఆధార్ కార్డు, తన ఓటర్ కార్డు, తన రేషన్ కార్డు, ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి రకరకాల పత్రాలు చూపించాడు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మాల్దా జిల్లాలో నేను పుట్టాను, నా ఊరి పేరు కాసింపూర్, నా తండ్రి పేరు రమేష్ అధికారి అని చెప్పాడు. అయితే మధ్యప్రదేశ్ పోలీసులకు ఎందుకో ఈ వ్యక్తి యొక్క మాట తీరులో కొంత అనుమానం అనిపించింది. న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయమూర్తి గారికి కూడా అనుమానం వచ్చింది. పలాష్ అధికారి తన వివాహపు ఫోటోలు చూపించాడు, భార్య ఫోటో చూపించాడు, పిల్లల ఫోటో చూపించాడు, తండ్రి ఫోటో చూపించాడు. దీనంతా చూసిన తర్వాత కూడాను అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అతను కొంత ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టుగా, ఒక ఉగ్రవాద మాడ్యూల్ తోటి ముడిపడి ఉన్నట్టుగా అనుమానం వచ్చింది. చివరికి జడ్జి గారు పశ్చిమ బెంగాల్కి పోలీస్ అధికారులను పంపించారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలోని కాసింపూర్కి వెళ్ళి మీరు కాసింపూర్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో వాస్తవంగా ఈ పలాష్ అధికారి అనేటటువంటి వ్యక్తి పేరుందా లేదా చూసిరండి అని చెప్పారు. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఓటర్ల జాబితా చూస్తే అక్కడ పలాష్ అధికారి పేరుంది, పలాష్ అధికారితో పాటు అతని తండ్రి రమేష్ అధికారి పేరుంది, ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నట్టుగా ఇతను అందరిలోనూ పెద్దవాడుగా ఓటర్ల జాబితాలో ఉంది. అయితే ఇతని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉండేటప్పటికీ జడ్జి గారు అన్నారు, 2002లో పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ జరిగింది. ఓటర్ల జాబితా యొక్క విస్తృత సవరణ, కూలంకషమైనటువంటి సవరణ జరిగింది. 2002 ఓటర్ లిస్ట్ తీసుకుని రండి అన్నారు. ఈ పలాష్ అధికారి ఏమని చెప్తున్నారంటే రమేష్ అధికారి యొక్క పెద్ద కొడుకుని నేను అంటున్నాను. సో 2002లో రమేష్ అధికారి పేరుంది. రమేష్ అధికారికి 2 కొడుకులు ఉన్నట్టుగా పేరుంది ఓటర్ల జాబితా. ఒకటి పేరు సుప్రత, ఒకటి పేరు సౌమేని. 2 పేరు లేదు. ఈ పలాష్ అనేటటువంటి వ్యక్తి పేరు లేదు. పలాష్ అంటే మనము ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఒక చెట్టు ఉంటుందండి, ఎర్రటి పువ్వులు వస్తాయి, దాన్ని బెంగాలీ భాషలో పలాష్ అంటారు. ఈ పలాష్ అధికారి పేరు పెద్ద కొడుకైనట్టయితే వాడి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి, ఎందుకు లేదు? అప్పుడు విస్తృతంగా అతన్ని ప్రశ్నిస్తే బయటపడింది ఏంటంటే అతని పేరు పలాష్ అధికారి కాదు, నూరుద్దీన్. ఈ నూరుద్దీన్తో పాటు 2వ పిల్లవాడిగా చూపిస్తున్నాడు వాడి పేరు నసరుద్దీన్. వీళ్ళిద్దరూ బంగ్లాదేశ్కి చెందినట్టుగా, బంగ్లాదేశ్లో చదువుకున్నట్టుగా పత్రాలు దొరికింది. సోదా చేస్తే ఇతను చూపిస్తున్నటువంటి పెళ్లి ఫోటో ఫేక్ ఫోటో. అంటే పలాష్ అధికారి పేరిట మధ్యప్రదేశ్లో కూలీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాస్తవమైనటువంటి పేరు నూరుద్దీన్ నసరుద్దీన్. ఈ రమేష్ అధికారికి తన ఖాతాలో 2 పిల్లలు ఉన్నట్టుగా తెలియదు. అసలు నాకు 2 పిల్లలని ఆయనకి తెలుసును, కానీ ఎన్నికల జాబితాలో ఇంకో 2 పేర్లు కలిసి ఉన్నాయి. మిత్రులారా, ఈ దేశ భద్రతకి సంబంధించిన సమస్య ఎంత విచిత్రంగా, ఎంత జటిలంగా, ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఈ పలాష్ అధికారి కథ తెలుసుకోవాలి. ప్రస్తుతం పలాష్ అధికారి జైల్లో ఉన్నాడు, దర్యాప్తు జరుగుతుంది, అతనికి ఛార్జ్ షీట్ త్వరలో వేయబోతున్నారు. ఇది ఒక్క కేసు. ఆ కేసులో పోలీసులు పట్టు వదలలేదు, న్యాయమూర్తి పట్టు వదలలేదు, కలకత్తా దాకా మనుషుల్ని పంపించారు. 2002లో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తరువాత 2003లో పబ్లిష్ అయిన ఓటర్ల జాబితాను తెప్పించారు. అంటే పోలీసులు, న్యాయమూర్తులు వీళ్ళు తమ బాధ్యతను నిర్వర్తించిన కారణంగా ఒక్క పలాష్ అధికారి పట్టుబడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి పలాష్ అధికారులు 1 కోటి మంది ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆ రాష్ట్రంలో జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అక్కడ వీళ్ళ ఆధారంగా తమ రాజకీయ మనుగడ సాగించే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కోర్టులకు వెళ్తున్నారు. కాబట్టి ఈ దేశ భద్రతకు అతిపెద్ద సవాలు బయటవాడి నుంచి రాదు, పలాష్ అధికారి నుంచి రాలేదు. పలాష్ అధికారి లాంటి వాళ్లను, మేపుతున్నటువంటి వాళ్ళను, పెంచుతున్నటువంటి వాళ్ళను, నువ్వు ఫలానా మాల్దాలో ఉన్నటువంటి కాశీంపూర్లో ఫలానా రమేష్ అధికారి యొక్క కొడుకుగా నీ పేరు నమోదు చేస్తాను, లేకపోతే ఫలానా ఊర్లో ఉన్నటువంటి ఫలానా వ్యక్తికి తనకి ఓటర్ల జాబితా చూడడం కూడా రాదు, అతని ఖాతాలో ఒక 5 వేసేస్తాము, అహ్మద్ అలీనో అబ్దుల్ అలీనో వేసేసేసి ఆ పేర్లను జాబితాలో చేర్చేస్తాము. ఈ రకంగా ఒక పథకం ప్రకారం చేస్తున్నది ఎవరు? ఈ దేశపు పొలిటికల్ క్లాస్, ఈ దేశపు రాజకీయ నాయకత్వం. దానికి సహకరిస్తున్నది ఎవరు? ఈ దేశపు అడ్మినిస్ట్రేషన్, పాలనా యంత్రాంగం. దానికి చూసి మౌనంగా ఊరుకుని, మౌనము అర్థాంగీకారంగా ఉంటున్నది ఎవరు? ఈ దేశపు ప్రజలు. ఈ దేశపు ప్రజానీకం ప్రశ్నించటం లేదు కాబట్టి ఇలా జరుగుతున్నది. మిత్రులారా, నిన్న నా దగ్గరికి ముషీరాబాద్కి చెందినటువంటి, హైదరాబాద్లోని ముషీరాబాద్కి చెందినటువంటి బోలక్పూర్ ప్రాంతానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు ఓటర్ల జాబితా పట్టుకొచ్చారు. ఆ ఓటర్ల జాబితాలో ఇంటి యజమాని హిందువు, కానీ ఆ ఇంట్లో 50 మంది 60 మంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఆయన మతానికి చెందిన వాడికి కాదు, ఆయన కుటుంబానికి చెందిన వాడు కాదు, ఆయన వర్గానికి చెందినటువంటి వాడు కాదు. ఈ పేర్లు తన జాబితాలో ఉన్నట్టుగా ఆ వ్యక్తికి తెలియదు. ఇది బెంగాల్ కథ, నేను పలాష్ అధికారి కథ కాదు, ఇది హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఉన్నటువంటి బోలక్పూర్ ప్రాంతంలో చెప్తున్నాను. దీన్ని చూసి ఊరుకుంటున్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, కుమ్మక్కయ్యో లేకపోతే భయంతోటో లేకపోతే బాధ్యతా రాహిత్యంతో చూడకుండా వదిలేస్తున్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ దీనికి బాధ్యుడు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఈ రకంగా చేస్తున్నప్పుడు రాజకీయ పార్టీలకు చెందినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ పని చేయాలి, వాళ్ళు పాయింట్అవుట్ చేయాలి. ఆ పని వాళ్ళు చేయడం లేదు. నా ఖాతాలో నాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, నా ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయన్నది చూసుకోనటువంటి పౌరుడి బాధ్యత. కాబట్టి దేశ భద్రత విషయంలో అందరికన్నా కీలకమైనటువంటి బాధ్యత ఈ దేశపు పౌరులది. ప్రజలు కనుక తమ బాధ్యతల్ని గుర్తించకపోతే ఏం జరుగుతుంది? గుర్తిస్తే ఏం జరుగుతుంది? 1995 ప్రాంతంలో కోయంబత్తూరులో పేలుళ్లు సంభవించినప్పుడు కోయంబత్తూరు పేలుళ్ల నిందితులు రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉన్నారు. ఇదే రాజమండ్రి నగరంలోని దానవాయిపేటలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నది గుర్తించిన తరువాత భద్రతా సిబ్బంది వాళ్ళని ఎలా గుర్తించారు తెలుసునండి? వాళ్లకు న్యూస్ పేపర్ వేసే అబ్బాయికి ట్రైనప్ చేసి పంపించారు. ఆ న్యూస్ పేపర్ వేసే అబ్బాయి వాళ్ళేనని ఫోటోలు చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ఇంటిని గెరావ్ చేశారు, తర్వాత అరెస్ట్ చేశారు, మిగతా చేశారు. అంటే ఒక సాధారణ పేపర్ బాయ్ కనుక తన బాధ్యతను నిర్వర్తిస్తే ఉగ్రవాది పట్టుబడతాడు. సాధారణమైనటువంటి పేపర్ బాయ్. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. 2010లో అమెరికాలోని టైమ్స్ స్క్వేర్లో పాకిస్తాన్కి చెందినటువంటి ఫైజల్ షహజాద్ అనేటటువంటి కుర్రవాడు, వాడి తండ్రి రాయబారిగా కూడా పనిచేశాడు. అంటే డిప్లొమాటిక్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడు, ఒక ఎలీట్ క్లాస్కి చెందినటువంటి వాడు. ఆ ఫైజల్ షహజాద్ తన కారు నిండా అమోనియం నైట్రేట్ని నింపాడు. ఏ అమోనియం నైట్రేట్? ఇప్పుడు మనకి అల్ఫలా యూనివర్సిటీలో దొరికినటువంటి అమోనియం నైట్రేట్. ఈ అమోనియం నైట్రేట్ని నింపినటువంటి కారును తీసుకొచ్చి అతను టైమ్స్ స్క్వేర్, అమెరికా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్క్వేర్స్ అన్నమాట, అక్కడ దాన్ని పార్క్ చేశాడు. పార్క్ చేసి అతను నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుని అతను నేరుగా విమానాశ్రయానికి వెళ్ళాడు. అయితే అక్కడ టైమ్స్ స్క్వేర్లో ఈ తోపుడు బండ్ల లాంటి బండిలో అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి, తోపుడు బండి లాంటి అమెరికాలో ఏవైతే వాళ్ళు మనం దీన్ని ఎవరినైతే హిందీలో కొంచే వాళ్ళ అంటామో, ఇట్లాంటి హాకర్స్, స్ట్రీట్ హాకర్ అన్నమాట. స్ట్రీట్ హాకర్ ఆ కారులోంచి పొగలు రావడాన్ని చూసి పోలీసులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. అలర్ట్ చేసినటువంటి మరుక్షణము ఆ ఏరియానంతా క్లియర్ చేశారు. క్లియర్ చేసిన తర్వాత
అమెరికన్ సిస్టమ్స్ కొంచెం ఫాస్ట్గా పనిచేస్తాయి కాబట్టి వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేయగలిగారు. ఈ ఫైజల్ షహజాద్ విమానం ఎక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఈ స్టిల్ హీ సర్వింగ్ ద సెంటెన్స్ ఇన్ అమెరికా. ఒక సాధారణ స్ట్రీట్ హాకర్ తన బాధ్యతను నిర్వర్తించిన కారణంగా మనం ఒక పెద్ద ప్రమాదాన్ని అమెరికాలో నివారించగలిగాం. కోయంబత్తూరు ఉదాహరణ చూసాం. ఒక పేపర్ బాయ్ యొక్క చాకచక్యం వల్ల ఉగ్రవాదుల్ని రూఢి చేసుకుని నిర్ధారణ చేసుకుని పట్టుకున్నాము. అయితే ఇదే ఉగ్రవాదులకు అల్ ఉమ్మాకి చెందినటువంటి ఉగ్రవాదులకు డబ్బులు డైరెక్ట్గా 4 బ్యాంకుల్లో పడ్డాయండి. కృష్ణా బ్యాంక్, నెడుంగడి బ్యాంక్, ఈ రకంగా కోయంబత్తూరులో ఉన్నటువంటి 4 బ్యాంకుల్లో పుష్కలంగా వచ్చి డబ్బులు పడ్డాయి. బ్యాంకుల యజమానులు కానీ, బ్యాంకులకు సంబంధించిన అధికారులు కానీ డబ్బులు వస్తున్నాయి, మా డిపాజిట్లు పెరుగుతున్నాయని ఆలోచించారు తప్పితే ఈ వ్యక్తులకి ఈ ఇన్కమ్ సోర్స్ ఏమిటని ఆలోచించలేదు. అంటే ఉన్నతాధికారులై బ్యాంకులను నిర్వహించేటటువంటి కమర్షియల్ అధ్యయనం ఉన్నటువంటి వ్యక్తులు ఖాతాలోకి డబ్బులు వస్తుంటే కేవలం కనీస ప్రశ్న కూడా వేయలేదు. ఒక పేపర్ బాయ్ తన బాధ్యతను నిర్వర్తించారు. ఈ కోయంబత్తూరు పేరుల తరువాతనే ఈ మనీ ట్రైల్ని పట్టుకోవడం కష్టమవుతుందని బ్యాంకులో నియమాలన్నింటినీ కూడా కఠినతరం చేయటం, ఒక్కొక్కటి 95-96 నుంచి ప్రారంభించింది. ఈరోజు ఆధార్ లింక్డ్ మొత్తం మనకి ప్రతి మనీ ట్రైల్ ఒక 50,000కు మించి మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడాను ప్రభుత్వం దృష్టికి రాకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ 95లో ఈ బ్యాంకులు కేవలం డిపాజిట్లని చూశాయి తప్ప ఈ వ్యక్తుల ఖాతాలో హఠాత్తుగా ఎందుకు ఇంత డబ్బు వస్తుంది, ఈ అబ్నార్మల్ ఎకనామిక్ యాక్టివిటీకి కారణం ఏమిటి అన్నది ప్రశ్నించలేదు. కాబట్టి సర్వసాధారణ అక్కడ ఉన్నటువంటి క్యాషియర్కో అక్కడ ఉన్నటువంటి మేనేజర్కో ఎందుకు అనుమానం రాలేదు? కాబట్టి సెన్సిటైజేషన్ ఎట్ ద పీపుల్స్ లెవెల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అల్ఫలాకి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఉమరున్ నబీ, ఆయన కారు లాల్ కిలా దగ్గర, రెడ్ ఫోర్ట్ దగ్గర పేల్చేసుకున్నారు. ఆయన వాడినటువంటి I-10 కార్ ఏదైతే ఉందో ఆ కారుని మొట్టమొదట కొన్న వ్యక్తి పేరు సల్మాన్. ఈ సల్మాన్ నుంచి వీరేందర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. ఈ వీరేందర్ నుంచి అమీర్ అనేటటువంటి వ్యక్తి కొనుక్కున్నాడు. ఈ అమీర్ అనే వ్యక్తి నుంచి ఉమర్ కొనుక్కున్నాడు. అంటే 5 చేతులు మారింది ఈ కారు. ఆన్ పేపర్ RTOలో మీరు కనుక రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి సంబంధించినటువంటి రికార్డు కనుక చూస్తే మొట్టమొదట కొన్నటువంటి సల్మాన్ పేరే ఉంది. 5 చేతులు మారిన తరువాత కూడాను ఈ లావాదేవీలు నమోదు కాకపోవడం, ట్యాక్స్ కోసం అందులో ఒక వీరేందర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ట్యాక్స్ని ఎగేయటం ఎలాగా? పౌర బాధ్యతను ఎప్పుడైతే పౌరుడు మరిచిపోతాడో ఆ వీరేందర్కి తెలిసి ఉండకపోవచ్చు తాను చేస్తున్నటువంటి ఈ అక్రమ లావాదేవీ ఉమరున్ నబీ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతను తన కారులో అమోనియం నైట్రేట్ని నింపుకుని ఎర్రకోట దగ్గర తనంతాను పేల్చేసుకున్నాడా లేకపోతే ప్రజలకు నష్టం కలగాలని పేల్చాడా మొత్తానికి మనకి తెలియదు. కానీ ఈ సంఘటన జరిగింది. కాబట్టి పౌరుల బాధ్యతల్ని పౌరులు విస్మరిస్తే జాతికి ప్రమాదం. చిన్న చిన్న లావాదేవీల్లో పన్నులు ఎగవేయడానికి ప్రయత్నం చేస్తాము. GST లేకుండా ఏ రకంగా చేయాలి అని ప్రయత్నం చేస్తాము. నాకు మీరు జీపేయో లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాకుండా చేతికి క్యాష్ ఇవ్వాలని అడుగుతూ ఉంటాము. ఎందుకంటే కొద్దిపాటి ట్యాక్స్ని ఎగవేయాలని ప్రయత్నిస్తాం. సర్వసాధారణ పౌరుడు ఈ రకంగా చిన్న అమౌంట్ల దగ్గర కాంప్రమైజ్ అయినప్పుడు ఈ దేశ భద్రతని కాంప్రమైజ్ చేయడం చాలా సులువు. మిత్రులారా, మీకు తెలుసునా బార్డర్ ఏరియాలో పనిచేసే సైనికులను ఫేస్బుక్ వాడొద్దని ఆర్మీ నిషేధించింది. మీరు ఫేస్బుక్ వాడొద్దు అని చెప్పి స్పెసిఫిక్గా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నారు. ఎందుకంటే సైనికుడు ఫేస్బుక్ వాడుతున్నాడు. ఆ ఫేస్బుక్లో ఎవరో ఒక రేఖా శర్మ అనో లేకపోతే రాణి సోని అనేటటువంటి అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత మాటలు కలుపుతుంది, 4 మాటలు మాట్లాడుతుంది. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావు, ఏ ఏరియాలో ఉన్నావు అడుగుతుంది. నెమ్మదిగా ఈ వ్యక్తిని, కుర్రవాడ ఆర్మీలో ఉన్నటువంటి సాధారణ జవానుని
దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేలా చేస్తుంది. రాజస్థాన్ సరిహద్దులో లాస్ట్ 2 ఇయర్స్లో 48 జవాన్స్ హనీ ట్రాప్కి గురయ్యారు. హనీ ట్రాప్కి గురైన వాళ్ళలో DRDO, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి పుణేలో ఉన్నటువంటి మిసైల్ ప్రొడక్షన్కి సంబంధించిన కీలక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన దేశ రహస్యాల్ని అమ్మివేస్తుండగా పట్టుకున్నారు. పోయిన జూలై నెలలో ఆయన మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. ఆయన అడిగితే నేను దేశ భద్రతతో కాంప్రమైజ్ కాలేదు, ఐ వాజ్ హనీ ట్రాప్ అన్నాడు. పెద్ద అధికారి, మీరు ఇంటర్నెట్లో ఆయన ఫోటో చూడవచ్చు. పుణే DRDO హనీ ట్రాప్ అని కొట్టినట్టు మీకు వస్తుంది. ఆ వ్యక్తిని చూస్తే చాలా గౌరవప్రదంగా కనిపించేటటువంటి వ్యక్తి, హీ వాజ్ అడ్మిటింగ్ దట్ హీ వాజ్ హనీ ట్రాప్. కాబట్టి పౌరుల బాధ్యత, మనము చేసే ప్రతి పనిలో ఎంత జాగరూకత ఉండాలి అన్నది మనం అవగాహన చేసుకోకపోయినట్లయితే ఈ దేశ భద్రతకి మనము కూడా విఘాతం కల్పించిన వాళ్ళం మొత్తం. దానికి ఉగ్రవాదో ఇంకొకడో లేకపోతే ఒక యాంటీ నేషనల్ ఏజెంటో కావలసినటువంటి అవసరం లేదు మిత్రులారా. ఈ సందర్భంగా సమర్థ రామదాస్, ఛత్రపతి శివాజీ గురువు అయినటువంటి సమర్థ రామదాసు ఆయన దాసబోధ అనే పుస్తకం రాశారు. మరాఠీ భాషలందరికీ కూడా ఆరాధ్య గ్రంథము. ఆయన అందులో నువ్వు ఈ దాసబోధ ఎందుకు రాస్తున్నావు అంటే ఆయన 3 కారణాలు చెప్తారు. మొట్టమొదటిది, నేను హిందీ అనువాదం చదివాను, మరాఠీ అనువాదం చదవలేదు. పెహలా హరికథా నిరూపణ, అంటే నా మొట్టమొదటి ఎయిమ్ హరి యొక్క స్థుతి చేయటము, దేవుని యొక్క స్థుతి చేయటం. దూసరా రాజకారణం. రాజకారణం అంటే పబ్లిక్ లైఫ్ అని మనం అనువాదం చేసుకోవాలి. పొలిటికల్ లైఫ్ కాదు, పబ్లిక్ లైఫ్. నా చుట్టూ ఏం జరుగుతోంది, నా పక్కన ఏం జరుగుతోంది, ఎవరేం చేస్తున్నారు, దేశంలో ఏం జరుగుతుంది, ఇది తెలుసుకోవడం. తీసరా సావధపణ సర్వ విషయి, అన్ని పనులలోనూ సావధానత, అఖండ సావధానత. సమర్థ రామదాస్ చెప్పింది ఏంటంటే అఖండ సావధానత, నిత్య జాగరూకత, ఎటర్నల్ విజిలెన్స్ ఏదైతే ఉందో అది దేశాన్ని కాపాడుతుంది. అందుకే వయం రాష్ట్రే జాగ్రయామ, ఇది మన మిలిటరీలో ఒక రెజిమెంట్ వాళ్ళ యొక్క స్లోగన్ ఇది. కాబట్టి అఖండ జాగరూకత లేకపోయినట్టయితే మనం చేస్తున్న ప్రతి పని యొక్క ఫలితము ఏమవుతుంది, ఎక్కడికి వెళుతుంది, మనం మాట్లాడే మాట యొక్క పరిణామం ఎక్కడికి వెళుతుంది, దాని వెనక ఎవరున్నారు, ఇవన్నీ తెలుసుకోవడము చాలా అవసరం. మిత్రులు, చాలా చిన్న చిన్న విషయాలు. పోఖ్రాన్లో భారత్, అసలు పాకిస్తాన్ బాంబును తయారు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఇజ్రాయెల్ ఎలా కనుక్కుంది తెలిసినండి? మీరు ఆశ్చర్యపోతారు. ఇజ్రాయెల్కి చెందినటువంటి ఏజెంట్లు పాకిస్తాన్లోని కహూటా అనేటటువంటి ప్లేస్లో పాకిస్తాన్ అటామిక్ రీసెర్చ్ చేస్తోంది, అటామిక్ బాంబుని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తోందని వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్ ఏజెంట్లని పంపించింది. ఆ ఏజెంట్ల పని ఏంటంటే ఆ కహూటా ప్లాంట్కి చుట్టుపక్కల దొరికేటటువంటి మంగళి షాపుల్లో ఉన్న జుట్టుని కలెక్ట్ చేయాలి వాళ్ళ పని. మొసాద్ వంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళని మీరు మంగళి షాపుల్లో జుట్టు కొనుక్కుని రండి, కలెక్ట్ చేసి తీసుకుని రండి అని వాళ్ళ తీసుకొచ్చిన తర్వాత వాడు దాన్ని టెలవీవ్కి తీసుకెళ్ళి వాడు దాన్ని పరిశోధనలు చేసి దానిలో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉందా లేదా అన్నది అనుకున్నాడు. ఎందుకంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ అందరికన్నా మానవ శరీరంలో ఎక్కువగా డిపాజిట్ అయ్యేది మనిషి యొక్క జుట్టులో, వెంట్రుకలు. కాబట్టి మంగళి షాపుల్లో వెంట్రుకలు చేయడం, కలెక్ట్ చేయడం కోసము ఒక ఏజెంట్ని పెట్టింది ఇజ్రాయెల్. ఆ తర్వాత వాళ్ళు కనుక్కున్నారు పాకిస్తాన్ ఆటం బాంబు తయారు చేస్తోందని. తర్వాత ఏం జరిగిందనేది మనకు అవసరం లేదు, కానీ అంత చిన్న విషయం. పోఖ్రాన్లో ఏదో జరుగుతుందని పాకిస్తాన్ ఎలా గమనించి అమెరికాను అలర్ట్ చేసి మనం అమెరికాని మోసం చేసి బాంబు పేర్చాము. ఎలా కనుక్కున్నాడంటే ఒక పాకిస్తానీ ఏజెంట్ పోఖ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాటవేసి తిరుగుతూ ఉన్నాడు. ఓ రోజు హోటల్లోకి వెళ్ళాడు. హోటల్లో వెళ్ళిన తర్వాత వాడికి ఇచ్చినటువంటి దానిలో ఉల్లిపాయలు తక్కువ అయ్యాయి. ఏమయ్యా కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకురా అని అడిగాడు. అడిగితే లేవండి, ఉల్లిపాయలు లేవు, బజార్లో ఉల్లిపాయలు దొరకటం లేదు అన్నాడు. ఈ వ్యక్తికి అనుమానం వచ్చి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అన్ని దుకాణాల్లో చూశాడు, ఎక్కడా ఉల్లిగడ్డలు దొరకటం లేదు. ఉల్లిగడ్డలు ఎందుకు దొరకటం లేదు? రేడియో యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కన్సీల్ చేయడం కోసం ఉల్లిగడ్డలను ఉపయోగిస్తారు.
So he alerted Pakistan government and Pakistan government in turn alerted America. అమెరికా పివి నరసింహారావు మీద ఒత్తిడి తెచ్చి అటామిక్ పరీక్షలు చేయకుండా నిషేధించండి. చాలా చిన్న చిన్న విషయాల ద్వారా మనము చరిత్ర మార్చవచ్చు, చరిత్ర గతిని మార్చవచ్చు, సంఘటనల్ని మార్చవచ్చు. ఇది మనము దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ ఉదాహరణ మీకు చెప్తున్నది ఎందుకంటే సాధారణ పౌరుడిగా ఉన్నటువంటి మనము కూడా సమాచార సేకరణ చేయవచ్చు. ఈరోజు కోస్తా జిల్లాలో కూలి పనులు చేసేందుకు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు. నేను ఇక్కడ 2003-2006 ప్రాంతంలో రిపోర్టర్గా పనిచేసే సమయంలో ఈ పెదపూడి, సామర్లకోట లోపల ఉన్నటువంటి పెద్దాడైనటువంటి గ్రామాలన్నింటిలో కూడాను శ్రీకాకుళం లేబర్ వచ్చేవాడు. శ్రీకాకుళం లేబర్కి స్థానిక రైతులు ఉండడానికి ఇల్లు, తర్వాత వండుకోవడానికి బియ్యం ఇచ్చేవాడు. వాళ్ళు కోతలన్నీ కోసిన తర్వాత వెళ్ళిపోయేవాడు. 2006లో శ్రీకాకుళం లేబర్ వచ్చాడు. ఈరోజు 2025 అంటే ఇన్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 18 to 19 years people from UP, Bihar and Bengal are coming to these places. ఈరోజు కోస్తా జిల్లాలలో బంగారం యొక్క పని చేసేవాళ్ళు ఎవరండి? స్వర్ణకారులు కాదు, బెంగాలీ మాట్లాడేవాడు. అది వాడు బంగ్లాదేశీలో వాడు మీరు అడిగితే ఇందాక నేను చెప్పిన పలాస్ అధికారి లాగా ఆధార్ కార్డు చూపిస్తారు, ఓటర్ కార్డు చూపిస్తారు. ఒక్కొక్క వ్యక్తిని వెతకడం అంటే ఇక్కడ ఈరోజు గోల్డ్కి సంబంధించిన నగిషీ పని చేసేది మీకు విజయవాడ కావచ్చు, మంగళగిరి కావచ్చు, ధర్మవరం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మిగతా ఈవెన్ రాజమండ్రి కావచ్చు. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బెంగాలీ స్పీకింగ్ సస్పెక్టెడ్ బంగ్లాదేశీస్. మన దగ్గర ఇంకా ఆధారం లేదు కాబట్టి వాళ్ళ కుక్కలని వెతికి వేరి చేయవలసినటువంటి ఏజెన్సీలు చేయటం లేదు కాబట్టి. బట్ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈరోజు గణేశుని మూర్తి తయారు చేయాలంటే గతంలో ఓన్లీ హైదరాబాద్లోని ధూల్పేటలో తయారయ్యింది. ఈరోజు గణేష్ మూర్తి తయారు చేయడానికి విగ్రహం తయారు చేసే విగ్రహాల్లో 35% ఆఫ్ ది గణేష ఐడల్స్ ఆర్ బీయింగ్ made by people of Bengali origin. People of Bengali origin, are they Hindus? Are they Indians or Bangladeshis? We have no way of verifying. ఇది ఈనాడు మన ముందున్నటువంటి అసలైనటువంటి సవాలు. సరిహద్దుల్ని సైన్యం రక్షిస్తుంది, దేశాన్ని ప్రభుత్వం రక్షిస్తుంది. కానీ ఈ దేశంలో అంతర్గతంగా ఎవరిది బాధ్యత? మనది ఈ బాధ్యత. మన జాగరూకత ఉండాలి. అందుకని ఎందుకంటే ఈ రకమైన జాగరూకత లేకపోయినట్టయితే, మన ఇరుగు పొరుగుకు సంబంధించిన అవగాహన లేకపోయినట్టయితే, ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మన కాలనీలో కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, లేకపోతే మన ఊళ్ళోకి వస్తున్నటువంటి కొత్త వాళ్ళు ఎవరు, వీళ్ళకి సంబంధించిన అవగాహన లేకపోతే ఏ రోజన్నా ఏదైనా జరగవచ్చు. ఇదే కోయంబత్తూరు బాంబు పేలులకు సంబంధించినటువంటి నిందితులు ప్రొద్దుటూరులో దొరికారు. ఆజంగఢ్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడ్డటువంటి వ్యక్తి వచ్చి చిత్తూరు జిల్లా మదనపల్లిలో తలదాచుకున్నాడు. మదనపల్లిలో ఇది 90sలో జరిగినటువంటి సంఘటన. ఎక్కడో షామ్లీ, ఉత్తరప్రదేశ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వాడు హైదరాబాద్లోని జియాగూడలో బట్టల వ్యాపారిగా వచ్చి ఉన్నారు. అన్నదమ్ములు, ఒక ముసలి తల్లి. వాళ్ళు ఇక్కడ బట్టల వ్యాపారులుగా చలామణి అవుతున్నారు. తల్లిని చూసుకుంటున్నటువంటి చాలా మంచి పిల్లలుగా చలామణి అవుతున్నారు. ఒకరోజు వాళ్ళు సికింద్రాబాద్ పార్సిల్ రైల్వే స్టేషన్లోని పార్సిల్ దగ్గర వచ్చి బీహార్లోని దర్భంగాకి కొన్ని బట్టల మూటల్ని పంపించారు, పార్సిల్ చేశారు. అయితే మన దేశం యొక్క అదృష్టం ఏంటంటే ఈ పార్సిల్ని హ్యాండిల్ చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడు మోస్ట్ ఇన్సెన్సిటివ్. అయ్యో ఈ పార్సిల్లో ఏముందో జాగ్రత్తగా చేద్దామని ఉండదు వాడికి. వాడు విసిరేస్తూ ఉంటాడు. మీ మోటార్ సైకిళ్ళు అవి ఇచ్చినా కూడా మీరే దింపుకోవాలి, లేకపోతే వాడు విసిరేస్తాడు రైల్వేలో. వీళ్ళు కూడా దర్భంగాకి పంపినటువంటి దాన్ని ఆ పంపాల్సిన అడ్రస్కి పంపే ముందు రైల్వే స్టేషన్లో ఉన్న గోడౌన్లో విసిరారు. విసరడం వల్ల కలిగిన ఫ్రిక్షన్ తోటి ఆ బట్టల మాటన ఉన్నటువంటి బాంబులు పెరిగింది దర్భంగా. కొన్నిసార్లు మన పొరపాటు కూడా మనకు లాభం చేస్తాయి.
ఇది అటువంటి కేసు. దర్భంగా పేరుడు 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్. దానికి మూల కారణం ఎక్కడ ఉన్న హైదరాబాద్లో, మధ్యప్రదేశ్లో మహో అనేటటువంటి ప్లేస్ ఉందండి. దాని అసలు పేరు మహో అనేది అందరూ ప్రచలన పాపులరైజ్ చేశారు, కానీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ అని పేరు. అసలు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఢిల్లీలోనో కలకత్తాలోనో కనుక మిలిటరీ హెడ్ క్వార్టర్ ఉంటే జర్మన్లో జపనీలో దాడి చేస్తారని చెప్పి మధ్యప్రదేశ్లో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ పెట్టారు. దాన్ని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ అనడానికి బదులు MHOW అనేవాళ్ళు హిందీలో దాన్ని మహో అంటారు. ఈ మహోలోనే అంబేద్కర్ పెట్టారు. సో ఈ మహోలో ఉన్నటువంటి కంటోన్మెంట్ పక్కన 2 అన్నదమ్ములు ఒక బ్యాంకు తెచ్చి ఈ మిలిటరీలో రిటైర్ అయిన వాళ్ళందరి దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నారు. తీసుకుని ఓ రోజు బ్యాంకుని ఎత్తేసి పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళిద్దరిని పట్టుకుని తిహార్ జైల్లో 2 ఏళ్ళు పెట్టారు. 2003 నాటి సంఘటన. 2003లో డబ్బు రికవర్ కాలేదని వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. బయటకు వచ్చిన తరువాత ఒక ఆయన ఢిల్లీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫరీదాబాద్లో వాడు ఎక్కడికి పోయాడు? వాడి పేరు మహూద్. ఈ మహూద్ ఎక్కడికి పోయాడు? ఇక్కడికి పోయాడంటే గత 25 సంవత్సరాలుగా వేరే పేరుతో వేరే ఐడెంటిటీతో వాడు హైదరాబాద్లో ఉన్నాడు. ఈ అల్ఫలా ఆయన దొరికేటప్పటికి ఈ తీగలాగితే దొంగత కదిలి పాప ఈయన కూడా దొరికాడు. ఎవరి డబ్బులు తిన్నాడు? మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యి జీవితం అంతా కష్టపడ్డ తర్వాత వచ్చిన సేవింగ్స్ని కాస్త ఎక్కువ వడ్డీ కోసం పెట్టుకుందాం అనుకున్నటువంటి సైనికులను, జవాన్లు, మిలిటరీ ఆఫీసర్లను మోసం చేశాడు. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ మధ్యప్రదేశ్లో ఉంటుంది, మహో అంటారు. సో సర్వసాధారణ ప్రజానీకంలో జాగరూకత లేకపోయినట్లయితే ఇవన్నీ బయటపడతాయి మిత్రులారా. కాబట్టి ఇప్పుడు జెన్జీ ప్రస్తావన వస్తుంది. జెన్జీని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చాలా రకాలుగా జరిగింది. చిన్న చిన్న దేశాల్లో చాలా ఈజీగా రెచ్చగొట్టచ్చు. మొట్టమొదట జెన్జీ ప్రొటెస్ట్ ఎక్కడ జరిగింది? 2001లో జరిగింది. మనలో చాలా మందికి దాని గురించి కూడా తెలియదు. ఇంటర్నెట్ అనేది మొట్టమొదట 1966లో వచ్చింది. మనకి 1995లో ఇండియాకి ఇంటర్నెట్ వచ్చింది. 1966లో అమెరికన్ ఆర్మీ వాడుతుండే ఇంటర్నెట్, ఇంటర్నెట్ రెండింటిని వాడేది. ఆ తరువాత ఫిలిప్పీన్స్లో 2001లో ఓన్లీ SMS-లు పంపుతున్నారండి. అక్కడ అప్పుడు ఇమాన్యుయల్ ఎస్ట్రడా అనేవాడు దేశాధినేతగా ఉండేవాడు. వాడిని తొలగించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఏ కారణం చేతనో, అది మంచా చెడా అన్నదాన్ని పోలేదు. దానికోసం ప్రజలని మొబిలైజ్ చేసేందుకు SMS-లు పంపించుకున్నారు. ఏమని SMS పంపించారు? గో టు PSTK వేర్ బ్లాక్. ఇదే మెసేజ్. PSTK అనేది సౌత్ కొరియా రాజధాని అయినటువంటి ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి ఆ రాజధాని మనీలాలో ఉన్నటువంటి ఒక మేజర్ స్క్వేర్. దాని పేరు PSTK స్క్వేర్. అక్కడికి గో టు అని కూడా రాయలేదు, TO2 కూడా రాయలేదు, జస్ట్ 2 అంకె వేశారు. గో టు వేర్ బ్లాక్, నల్లటి దుస్తులు ధరించిరండి. ఇది ఎంత ప్రచారం అయిందంటే 15 లక్షల మంది ప్రజలు మనీలా వీధుల్ని నింపేశారు. అందరూ నల్లటి దుస్తులు, రిజైన్ ఎస్ట్రడా, రిజైన్ అని చెప్పి నినాదాలు చేశారు. ఎస్ట్రడా దేశం వదిలి పారిపోయాడు. 2001లో మొట్టమొదటిసారి జెన్జీ ప్రొటెస్ట్ వచ్చింది. దాని గురించి ఈరోజు మనం జెన్జీ అన్న మాట వింటున్నాం, కానీ ద ఫస్ట్ జెన్జీ coup in this country was in this world was 2001. ఆ తర్వాత టైరీల్ స్క్వేర్ జరిగింది. ఆ తర్వాత మీకు ఆరెంజ్ రివల్యూషన్, టులిప్ రివల్యూషన్ ఈ మాజీ సోవియట్ దేశాల్లో వచ్చింది, అరబ్ దేశాల్లో వచ్చింది. ఈజిప్టులో హోస్ని ముబారక్ ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరు తెలుసునండి? ఒక కుర్రవాడు, వాడి పేరు గనీమి. గనీమి అంటే అది అరబిక్ వర్డ్. గనీమి అంటే యాక్చువల్గా గెరిల్లా. వాడి పేరు ఫైజల్ గనీమి. ఈ ఫైజల్ గనీమి గూగుల్ ఎంప్లాయీ. అమెరికా నుంచి వాడిని ఈజిప్ట్కి తీసుకొచ్చి పెట్టారు. ఫేస్బుక్ ద్వారా అతను ప్రజల్ని తిరుగుబాటు చేయమన్నాడు. తహరీర్ స్క్వేర్ మూవ్మెంట్ పేరిట 2012-13 ఆ ప్రాంతంలో పెద్ద తిరుగుబాటు జరిగింది. ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి అధికార మార్పిడి చేయడానికి ఒక దొడ్డితో జెన్జీ.
దీన్ని చిన్న చిన్న దేశాల్లో మడగాస్కర్ కావచ్చును, లేకపోతే ఇండియా అవుట్ పేరిట మాల్దీవ్స్లో కావచ్చును, లేకపోతే చిన్న చిన్న బంగ్లాదేశ్, నేపాల్ ఇట్లాంటి దేశాల్లో చేయొచ్చు. భారతదేశంలో చేయలేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యమే భారతదేశపు శ్రీరామరక్ష. భారతదేశంలోని వైవిధ్యం ఒక బలం, అది బలహీనత కాదు. ఈ వైవిధ్యంలో ఉన్నటువంటి ఏకాత్మత మన నిజమైన బలం. అందుకని ఇండియాలో జెన్జీ నిలబడు. ఇప్పుడు కూడా మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక మహిళా జర్నలిస్టు విశాఖ ఉక్కు కోసము రాబోయే కొద్ది రోజుల్లో నేను వస్తున్నాను, జెన్జీ ఈ విశాఖ ఉక్కుని చంద్రబాబు నాయుడు కాపాడలేడు, జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు, పవన్ కళ్యాణ్ కాపాడలేడు, మోదీ కాపాడడు, నేను కాపాడతానని చెప్పి వస్తుందండి. విశాఖపట్నంలో జెన్జీ ప్రొటెస్ట్ త్వరలో జరగబోతుంది. పేరు అవసరం లేదు, కానీ జెన్జీ ప్రొటెస్ట్ పెద్ద ప్రొటెస్టులు ఈ దేశంలో నడవవు కాబట్టి స్మాల్ లోకలైజ్డ్ ప్రొటెస్ట్ ఆన్ స్మాల్ ఇష్యూస్ ఎటువంటి ప్లేసెస్లో తీసుకొచ్చింది. అందుకని వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి ప్లేసెస్ చూడండి, జాగ్రత్తగా మీరు గమనిస్తే లద్దాఖ్. లద్దాఖ్ ఈజ్ అ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అండి. లద్దాఖ్ ఓటర్ మొత్తం జనాభా ఇంకా తెలుసునండి, 1,50,000. 1,50,000 అంటే హైదరాబాద్లో ఒక డివిజన్ కన్నా తక్కువ. హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో 150 డివిజన్స్ ఉన్నాయి, ఒకదానికన్నా తక్కువ. బట్ ఇట్ ఈస్ అ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. కానీ ఆ సీటులో గెలుపోవటంని నిర్ధారించాలంటే మీరు 5,000 మంది ఓటర్లను ప్రభావితం చేస్తే చాలు. ఈ దేశంలో ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ ఉందండి, దాని మొత్తము ఓటర్ల సంఖ్య 60,000. ఊహించగలరా దాని పేరు? దాని పేరు లక్షద్వీప్ అండి. మొత్తం లక్షద్వీప్లోని ఓటర్ల సంఖ్య 60,000. 60,000 మన ఒక మున్సిపల్ కార్పొరేషన్ కన్నా కూడా తక్కువ. కానీ 60,000తో గెలుపోవటంలో 60,000 ఓటర్లు ఉన్నారు. 100కి 100 రూపాయలు ఓటేసినా సరే ఒక 100 ఓట్లతో 200 ఓట్లతో గెలుపోవటం వల్ల మీరు నిర్ధారించండి. 2024లో 303 సీట్ల నుంచి 240 సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇటువంటి స్మాల్ కాన్స్టిట్యుయెన్సీస్ వర్ సెలెక్టెడ్. చిన్న చిన్న నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసి అక్కడ 5,000, 10,000 ఓటర్లను ప్రభావితం చేస్తే ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఆ రకంగా సౌత్ గోవా మొత్తంలో ఒక్క తాలూకాలో ఉన్నటువంటి క్యాథలిక్ క్రిస్టియన్లని రెచ్చగొట్టిన కారణంగా అంతకుముందు బీజేపీకి వేసిన క్యాథలిక్ క్రిస్టియన్స్ దే ఓటెడ్ అగెయిన్స్ట్ బీజేపీ అండ్ బీజేపీ లాస్ట్ సౌత్ గోవా. సో ఈ రకంగా 2024 ఎలక్షన్స్లో 10 to 15 స్మాల్ కాన్స్టిట్యుయెన్సీస్ వర్ లాస్ట్. కాబట్టి లోకలైజ్డ్ జెన్జీ ప్రొటెస్టులు ఈ దేశంలో జరుగుతాయి. ఈ దేశం ప్రజానీకం సావధానంగా ఉంటారు. అందుకనే చిన్న చిన్న విషయాలకు రెచ్చిపోవడము, వాట్సాప్లో ఏదో చూడగానే ఆవేశపడిపోవడము, ఎవరన్నా ఒకరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడగానే ఇష్టారాజ్యంగా బూతులు కురిపించేయడము, తిట్లు తిట్టడము, అనాలోచితంగా వ్యవహరించటము, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడము, ఒక ప్రత్యేకమైన మతం పట్ల విషం వెదజల్లుతున్నట్టుగా కనిపించేలా వ్యవహరించడం. లాట్ ఆఫ్ టైమ్స్ పర్సెప్షన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది రియాలిటీ. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సర్వసాధారణ పౌరుడు తాను చేసేటటువంటి ఫేస్బుక్ ఫార్వర్డో, ట్విట్టర్లోని రీట్వీటో, ఇన్స్టాగ్రామ్లో మనం షేర్ చేసుకుంటున్నామో ఈ కంటెంట్ ఏమవుతుంది, మనము వాడే పదజాలం యొక్క ఇంప్లికేషన్ ఏమిటన్నది గుర్తించాలి. ఈ రకమైన సెన్సిటైజేషన్ లేకపోయినట్లయితే, నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, చాలా జాతీయవాది, దేశభక్తుడు. ఆయన ఎక్కడో ఎవరో ఒక కుర్రవాడిని ముగ్గురు ముస్లింలు కొడుతున్నటువంటి వీడియోని తన యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేయగానే ఏకకాలంలో దాన్ని రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేసేటప్పటికి అతనికి మానిటైజేషన్ తీసేశాడు. యూట్యూబ్ వల్ల వచ్చేటటువంటి ఆదాయం ఆగిపోయింది ఆ పిల్లవాడికి. అతని మీద ఆధారపడి 5 ఎంప్లాయీస్ ఉన్నారు, రోడ్డున పడ్డారు. కాబట్టి పోరాటం లాంగ్ టర్మ్ చెయ్యాలి అంటే నిత్య జాగరూకత అవసరం. సమర్థ రామదాస్ చెప్పినటువంటి హరికథా నిరూపణ, మన యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, జాతీయవాదము, దాని పట్ల అచంచలమైనటువంటి భక్తి, దాని ప్రచారము, దాని పరివర్ధన, దూసరా రాజకారణ, పబ్లిక్ అవేర్నెస్ ఉండడము,
సిచ్యువేషనల్ అవేర్నెస్ ఉండడము, మూడవది అఖండ సావధానత సర్వ విషయి. దీనికి మనం ఒక చిన్న ఉదాహరణగా వినాయకుడిని తీసుకోవచ్చు. వినాయకుడి విగ్రహాన్ని మనం చూస్తే కళ్ళు చిన్నగా ఉంటాయి. ఎందుకుంటాయి? నిశితమైనటువంటి పరిశీలనకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. అమెరికన్ కనుక వచ్చి ఇండియాలో ఒక హోటల్లో దిగగానే అమెరికన్ ఎంబసీ వాడికి ఇచ్చేటటువంటి గైడెన్స్ ఏమిటి అది చూసుకుంటాడు. రెండవది, ఆ హోటల్లో ఏ రకంగా బయటకి ఎగ్జిట్ వేస్ ఏమేమి ఉన్నాయి, ఎస్కేప్ రూట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్ కేస్ ఆఫ్ అన్ అటాక్ నేను ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా తప్పించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోని అతి గొప్ప దేశం కాబట్టి దానికి శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. ఇండియా ఎదుగుతుంటే ఇండియాకి శత్రువులు ఉన్నప్పుడు అమెరికాకి శత్రువులు ఉండరా. కాబట్టి ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది అమెరికన్ సిటిజన్ టు బ్రౌజ్ ది ఇంటర్నెట్ అండ్ లుక్ ఫర్ ది అడ్వైజరీ ఫ్రమ్ ది డిప్లొమాటిక్ సోర్సెస్. వాళ్ళ యొక్క ఎంబసీ ఏం చెప్పిందో వాడు చూసుకుంటాడు. రెండవది సిచ్యువేషనల్ అవేర్నెస్, ఏ రకంగా తప్పించుకోవచ్చు, ఉగ్రదాడి జరిగితే ఎలా తప్పించుకోవచ్చు, దొమ్మిలో ఎలా బయటపడవచ్చు, ఇవన్నీ చూసుకుంటాడు. హౌ మెనీ ఆఫ్ us హ్యావ్ ది సిచ్యువేషనల్ అవేర్నెస్? సగటు భారతీయుల్లో సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎక్కడ ఉంది? కాబట్టి ఇవి మనం ఆలోచించవలసినటువంటి విషయాలు. మిత్రులారా, మీకు విజ్ఞులు ఎక్కువ విషయాలు చెప్పని అవసరం లేదు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో మనం చూపించవలసినటువంటి జాగ్రత్తలు చూపించాలి. ఆంధ్రప్రదేశ్కి 900 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. భారతదేశానికి ప్రపంచంలో ఏ దేశానికి లేనంత కోస్ట్ లైన్ ఉంది మనకి. అక్కడ జఖావ్, గుజరాత్లో ఉన్నటువంటి జఖావ్ నుంచి మొదలు పెడితే ఇటు మనకు ఉన్నటువంటి ఈ కోల్కతా వరకు, హల్దియా వరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ మొత్తం అంతా కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి కోస్టల్ ఇది ఉంది. దాంట్లో ద్వీపాలు ఉన్నాయి, అనేక ద్వీపాలు ఉన్నాయి. అయితే దీనికి దే ఆర్ నాట్ సేఫ్ అన్నది మనకి 2008 బొంబాయి దాడి చెప్పింది. 2008 బొంబాయి దాడి తరువాత అసలు మన కోస్టల్ సెక్యూరిటీ ఎలా ఉండాలి అన్న విషయం మీద చాలా తర్జన భర్జనలు జరిగింది. నిపుణులు 2010లో ఈ కోస్టల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, మత్స్యకార సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మత్స్యకార సముదాయాలన్నింటికీ కూడాను ఒక అడ్వైజరీ ఇచ్చారు. అడ్వైజరీ ఏంటంటే మీ పడవలకి కలర్ కోడింగ్ చేయాలి అని. ఇక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పడవలకి ఆరెంజ్ కలర్ లేదా ఎల్లో కలర్ 18 అంగుళాల పొడవైనటువంటి ఒక స్ట్రిప్ గీయాలి. పుదుచ్చేరికి సంబంధించిన వాటికి ఫలానా కలర్ ఉంటుంది, తమిళనాడుకి సంబంధించింది ఫలానా కలర్, గుజరాత్కి సంబంధించింది కలర్. కాబట్టి ఈ పడవలు ఎక్కడ ఉన్నా కూడా ఇది ఈ రాష్ట్రానికి చెందినటువంటి పడవ అని గుర్తించడానికి వీలుగా మత్స్యకారుల సంక్షేమం కోసము, మత్స్యకారుల రక్షణ కోసము, సముద్రంలో తప్పిపోతే కాపాడడం కోసము వేరే దేశాలకు చెందినటువంటి పడవలు మన జలాల్లో వస్తే గుర్తించడం కోసం చేపలు పట్టే పేరిటే వస్తాయి. ఇలా ఎంతమందికి తెలుసు? కాట్రేని కోనలో పడవ పగిలిపోయి తీరానికి కొట్టుకొచ్చి 4 బర్మాకి చెందినటువంటి వాళ్ళు దాదాపు 2003-2004 నుంచి కాట్రేని కోనలో నివసిస్తున్నారు. వాళ్ళు బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడతారు. రాత్రికి పోలీస్ స్టేషన్లో వెళ్తారు, పడుకుంటారు, రోజంతా అక్కడ ఇక్కడ కూలీ నాలి చేసుకుంటారు, తింటారు, మళ్ళీ పోలీస్ స్టేషన్లో నిద్రపోతారు. దిస్ హస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఓవర్ 20 years. నేను 2003లో వాళ్ళ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో స్టోరీ రాశాను. ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళని రీపాట్రియేట్ చేయించేందుకు బర్మాలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా ప్రయత్నం చేశాము, కానీ మొత్తానికి కావడం లేదు. ఏదేమైనప్పటికీ ఇలా విదేశాలకు చెందిన పడవలు వస్తాయి కాబట్టి కలర్ కోడింగ్ కేంద్ర ప్రభుత్వం 2010లో ప్రవేశపెడితే ఇప్పటి వరకు ఫిషింగ్ బోట్స్, ట్రాలర్స్, మెకనైజ్డ్ బోట్స్ ఈ కలర్ కోడింగ్ని పూర్తిగా ఆమోదించలేదు. దేశవ్యాప్తంగా ఇది సమస్య. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మనకి దాదాపు 1000 మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయి, 5000 బీచ్ ల్యాండింగ్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి. వైజాగ్, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం అండ్ కృష్ణపట్నంలో ఇవి ఉన్నాయి ప్రధానంగా. కలర్ కోడింగ్ని పాటిస్తే వీటికి రక్షణ ఉంది. వైజాగ్లో 100 మినీ ట్రాలర్స్ ఉన్నాయి. వీటికి ఒక 12 డిజిట్ల యూనిక్ ఐడెంటిటీ కోడ్ ఇచ్చారు. ఆ నంబర్ పెట్టుకోవడం ఏళ్ళు పడుతోంది చిన్న పని చేయించడానికి. సాగర జలాల నుంచి భారత భద్రతకి ముప్పు ఉన్నప్పటికీ కూడాను సగటు భారతీయ పౌరుడు
ఈ ప్రమాదాన్ని గుర్తించకపోవడము, స్థానిక నాయకులు సెన్సిటైజ్ చేయకపోవడం ఎంత ప్రమాదకరమైనటువంటి విషయము. ఒక్క కర్ణాటకలో ఈ రకంగా ఉన్నటువంటి మెకనైజ్డ్ బోట్స్ ఇవన్నీ కూడా, కర్ణాటక కోస్ట్ చాలా తక్కువ అండి. కర్ణాటక కోస్ట్ వచ్చేసి మీకు ఈ మంగళూరు ప్రాంతం నుంచి, మంగళూరు, ఉల్లాల్, భట్కల్ నుంచి మొదలు పెట్టేసేసి మీకు ఈ ధార్వాడ్ ఈ ప్రాంతం వరకు కోస్ట్ లైన్ ఉంటుంది వాళ్ళకి. బెల్గాం వరకు కోస్ట్ ఉంటుంది. బెల్గాం దాటిన తర్వాత మీకు గోవా మొదలవుతుంది. కర్ణాటకలో 3270 బోట్స్ ఉన్నాయి. కలర్ కోడింగ్ జరగడం లేదు, చిన్న విషయం. కానీ ఇది జరగకపోయినట్టయితే వాళ్ళ భద్రతకి ముప్పు, దేశ భద్రతకి ముప్పు. కాబట్టి సగటు పౌరుని యొక్క దేశభక్తి యొక్క స్థాయి పెంచకపోయినట్లయితే, తన పౌర విధుల్ని తాను గుర్తించి ఒక పౌరుడిగా తన బాధ్యతల్ని గుర్తించకపోతే ఈ దేశ భద్రత అసాధ్యము. సైన్యము మాత్రమే దేశాన్ని కాపాడాలి. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ సంవత్సరము పంచ పరివర్తన 5 రకాల మార్పులు సమాజంలో తీసుకొస్తామని చెప్పి ఈ మార్పుల కోసం ప్రయత్నిస్తోంది. అందులో ఈ 5 పరివర్తనలో ఒక పరివర్తన పౌర విధుల పాలన. సగటు భారతీయ పౌరుడు తన పౌర విధుల్ని పాటించే విషయంలో చిత్తశుద్ధిని కనపరచకపోతే, పోలీసు కనబడితేనే హెల్మెట్ పెట్టుకుంటారు, లేకపోతే హెల్మెట్ పెట్టుకుంటారు. పోలీసు చూస్తుంటే మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, లేకపోతే పెట్టుకోండి. లేకపోతే లైసెన్స్ గడువు దాటిపోయింది, లైసెన్స్ని రెన్యూ చేయించుకోండి. ఇది రాంగ్ రూట్ వెళ్ళకూడదు, అయినా నేను రాంగ్ రూట్లో వెళ్తాను. ఈ ఇది చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఈ రకంగా రాంగ్ రూట్లో వస్తుంటే ఒక సర్వీస్ రోడ్లోంచి సడన్గా వచ్చిన వ్యక్తి అయ్యో పాపం ఇతను ఏదో పొరపాటు చేస్తున్నాడు అని అనుకున్నారు. వాడు తనను పేల్చుకున్నాడు, కార్ని పేల్చుకున్నాడు. 2019లో పుల్వామా 40 మంది జవానులు చనిపోయిన తరువాత బాలాకోట్ దాడి చేయడం జరిగింది. కేవలం ఒక్క కారణం. ఆ కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ కానీ మిలిటరీ కానీ కాన్వాయ్ వెళ్ళేటప్పుడు మిగతా సర్వీస్ రోడ్లు బ్లాక్ చేయాలి. ఈ నియమాన్ని ఉల్లంఘించి కారులో పేరుడు పదార్థాలు తీసుకొచ్చి సిఆర్పిఎఫ్ వాహనం వెళ్తున్నప్పుడు దాన్ని ఢీకొని పుల్వామా సంఘటన జరిగింది. తర్వాత బాలాకోట్ జరిగి ఉండవచ్చు, అది వేరే విషయం. మనం జవాబు చెప్పామా లేదా అది సైన్యం బాధ్యత. కానీ సగటు పౌరుడు నేను సర్వీస్ రోడ్లో వచ్చేటప్పుడు నా బాధ్యత ఇది, అక్కడ ఉన్నటువంటి పోలీసు లేదు నేను దీన్ని ఆపాలి, మిలిటరీ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు భావించకపోవడం. కాబట్టి పౌర విధులను పాటించడం అనేదే జాతీయ భద్రతకు అన్నిటికన్నా ముఖ్యమైనది. కింగ్ కర్తవ్యం అంటే ఇదే మన కర్తవ్యం. పౌర విధుల్ని గుర్తించకపోయినట్లయితే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే ఇంత వైవిధ్యము, ఇంత వైశాల్యము, ఇంత విస్తృతి ఉన్నటువంటి దేశం ఇంకొకటి లేదండి. బహుశా ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద దేశాలు ఉన్నాయి, ఇంత వైవిధ్యం ఉన్న దేశాలు. ఈ దేశాల్లో చాలా సులువుగా ఒక వ్యక్తి తప్పించుకోవచ్చు, దాగవచ్చు. కాబట్టి పౌర విధుల పాలన అనేది సగటు పౌరుడు చేసినట్లయితే ఉగ్రవాదాన్ని జయించడానికి, ఆర్థిక అవినీతిని అరికట్టడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి, దేశ భద్రత కోసము మన కోసము తన ఛాతీ ఎదురొట్టి సరిహద్దులో నిలబడే సైనికుడికి గౌరవం ఇవ్వడానికి మనము మన పౌర విధుల్ని పరిపాలించాలి. అదే మనందరికీ. చాలా ధన్యవాదాలు.